వెంకీ సరసన శ్రీనిధి, విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ తొలి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో హీరోయిన్గా కన్నడ నటి శ్రీనిధి శెట్టిని ఎంపిక చేశారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని మంగళవారం చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని సంస్థ వెల్లడించింది. శ్రీనిధి నటించిన తెలుసు కదా చిత్రం ఇటీవల విడుదలైన సంగతి విదితమే. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ రచన చేశారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. సంక్రాంతికి శర్వా చిత్రం. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే చిత్రాల లిస్టులోకి మరో సినిమా చేరింది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న నారీ నారీ నడుము మురారి చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర వెల్లడించారు. సామజ వరగమన చిత్ర దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకుడు. దీపావళి సందర్భంగా సంప్రదాయ పంచకట్టులో ఉన్న శర్వానంద్ లుక్ పోస్టర్ను విడుదల చేసి విడుదల విషయాన్ని ప్రకటించారు నిర్మాతలు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. సాక్షి వైద్య, సంయుక్త కథానాయకులుగా నటిస్తున్నారు. కే ర్యాంప్ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు అంటున్న దిల్ రాజు, గతేడాది కా చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్లో పాల్గొన్నాను. ఇప్పుడు కే ర్యాంప్ చిత్రం విజయోత్సవానికి అతిథిగా వచ్చాను. అనుభవజ్ఞులు, యువతరం కలిసి పనిచేయడం, కిరణ్ లాంటి హీరో ఉండడం వల్ల ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు అని నిర్మాత దిల్ రాజు అన్నారు. కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా, జైన్స్ నాని దర్శకత్వంలో రాజేష్ దండా, శివబొమ్మక్ నిర్మించిన చిత్రం ఇది. ఇటీవలే విడుదల చక్కటి ఆదరణతో కొనసాగుతున్న సందర్భంగా మంగళవారం చిత్ర బృందం సక్సెస్ మీట్ను నిర్వహించింది. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, టెక్నీషియన్లందరూ ఈ సినిమాకు తమ బెస్ట్ ఇచ్చారు. నా నమ్మకాన్ని నిలబెడుతూ నా కెరీర్లో పెద్ద హిట్గా ఈ చిత్రం నిలిచింది అన్నారు. కుటుంబ ప్రేక్షకులు మా చిత్రాన్ని అమితంగా ఆదరిస్తున్నారు. కిరణ్ గారితో మరిన్ని సినిమాలు చేస్తాను అని రాజేష్ దండా చెప్పారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.